చదువంటే అమ్మ, చదువంటే అక్షర బ్రహ్మ. తప్పటడుగుల వయసులో పలకాబలపమై బలాన్నిచ్చి తప్పుటడుగులు పడినీయని నిజమైన నేస్తం చదువంటే. అజ్ఞాన చీకట్లు తొలగించే విజ్ఞాన దీపమే చదువంటే. ఆశల సౌధం నిర్మించాలంటే అక్షర గవాక్షం నిలబెట్టాల్సిందే. ఓరిమితో ఓర్పుతో ఒక్కో ఇటుగా కట్టాల్సిందే. అలాంటి నీ ఆశలు ఆలోచనలు ఫలింపచేయటానికి నీ ముందుకు వచ్చింది గుంటూరు ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్. It's our Oxford, a school we love, a school of excellence, a temple of learning. Our faculty is professional and versatile. Our teaching methodology makes us feel that learning has not stopped. It's simply the beginning. చదువంటే కేవలం పుస్తక పఠనం కాదు. చదువంటే సంస్కారం. చదువంటే బతుకు పుస్తక మథనం. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణతో కూడిన జీవనం. ఇవన్నీ చదువనే కవ్వంతో చిలికితే వచ్చే మీగడ తరకలు. ఈ నవ్య నవనీతాన్ని మీ చిన్నారులకు అందించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటానికి మీ ముందుకు వచ్చింది గుంటూరు ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్. విద్యార్థి వ్యక్తిత్వ రూపకల్పనలో ఉపాధ్యాయునిదే ప్రథమ స్థానం. తోటమాలి ఒక మొక్కను ఎంత సున్నితంగా పెంచుతాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థనే మొక్కను క్రమశిక్షణ, విద్య అనే నీటిని ఎరువుగా వేసి పెంచి పోషించే కృషివలుడు. ఆక్స్ఫర్డ్లో ఉపాధ్యాయులు కేవలం బోధకులే కాదు, విద్యార్థి యొక్క బాహ్య ఆంతరంగిక ప్రవర్తనా పర్యవేక్షకులు కూడా. చదువుతో పాటు విద్యార్థి ప్రవర్తనాదుల గురించి తరచూ తల్లిదండ్రులతో చర్చిస్తూ తగిన సూచనలు ఇచ్చే విజ్ఞాన స్వర్ణకారులు. ఉపాధ్యాయులు విద్యార్థి సమగ్రాభివృద్ధికి తోడ్పడే ఆచార్యులు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువును ఆచార్య దేవోభవ అంటూ దైవంతో పోల్చారు. చదువంటే కష్టపడి చదివేది కాదు, ఇష్టపడి చదివేది. ఈ మౌలిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా నమ్ముతుంది గుంటూరు ఆక్స్ఫర్డ్. నేర్చుకుంటున్నామనే స్పృహే రానివ్వక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ 8 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ద్వారా విద్యాబోధన ఆక్స్ఫర్డ్ స్పెషాలిటీ. టీచర్ పాఠాన్ని బ్లాక్ బోర్డ్, మ్యాప్స్, పిక్చర్స్ ఉపయోగిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత పాఠానికి సంబంధించిన వీడియోలను, క్లిప్ ఆర్ట్స్ను డిజిటల్ క్లాస్ ద్వారా విద్యార్థులకు చూపటం జరుగుతుంది. ఇలా విద్యాబోధనలో ఆధునిక ప్రమాణాలు పాటిస్తుంది ఆక్స్ఫర్డ్. ఫలితంగా విద్యార్థుల్లో విద్య నేర్చుకోవటంలోని ఆనందం అర్థమవుతుంది, విద్యలోని గుట్టూ తెలుస్తుంది. ప్రతి తల్లిదండ్రులకు కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, తమ కాళ్లపై తాము నిలబడాలని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తాము అనుకున్నది సాధించాలని. ఈ ఆశయ సాధనలో భాగంగా ఒలింపియాడ్ స్కూల్స్, ఐఐటి స్కూల్స్, టెక్నో స్కూల్స్ స్థాపిస్తూ ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్తో కూడిన విద్యా విధానాన్ని చిన్న తరగతుల నుండే ప్రారంభించింది గుంటూరు ఆక్స్ఫర్డ్. అటు స్టేట్ సిలబస్ని, ఇటు సిబిఎస్ఈ సిలబస్ని మిళితం చేసి ఇంటిగ్రేటెడ్ సిలబస్తో విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దుతుంది. స్టేట్ సిలబస్లోని సుపీరియర్ మ్యాథ్స్ని, సిబిఎస్ మరియు ఐసిఎస్ఈలోని సూపర్ ఫిజిక్స్ని, కెమిస్ట్రీని కలిపి తయారు చేయబడిందే ఇంటిగ్రేటెడ్ సిలబస్. ఇది ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్ కోర్సుకు పునాదిరాయి లాంటిది. తరగతి గదిలో చెప్పిన పాఠాన్ని విద్యార్థి ప్రాక్టికల్గా చేయగలిగితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అలా ప్రాక్టికల్స్ చేయాలంటే మంచి ల్యాబ్స్ కావాలి. అన్ని సౌకర్యాలున్న పిఎస్&ఎన్ఎస్ ల్యాబ్స్ ప్రాక్టికల్స్కు ఆక్స్ఫర్డ్ పుట్టిల్లు లాంటిది. వందలాది విద్యార్థులకు కావలసిన వివిధ పరికరాలు, విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసే సమయంలో ఉపాధ్యాయుని ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ, డౌట్స్ క్లారిఫికేషన్, ప్రాక్టికల్ మెరుగ్గా చేసేందుకు విద్యాపరమైన సపోర్ట్, ఇవన్నీ ఆక్స్ఫర్డ్ తన విద్యార్థులకు అందిస్తుంది. ఫలితంగా సబ్జెక్టు విద్యార్థి మైండ్లో అద్భుతంగా రిజిస్టర్ అవుతుంది, అది బలంగా గుర్తుండిపోతుంది. And Oxford builds up communication skills through American Dalton system. Students develop their mental balance in the midst of hope and despair. Our powerful communication skills help us in group discussions, seminars, creative workshops, and lays a path for our bright career. Can you tell me what's our next show? Our next show is really an awesome event.
Really? Is it so? కమ్యూనికేషన్ స్కిల్స్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. నోరు మంచిది కావటం అంటే మంచి భాష వచ్చి ఉండటం అన్నమాట. అలాంటి భాషపై, మరి ముఖ్యంగా ఆంగ్ల భాషపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది గుంటూరు ఆక్స్ఫర్డ్. అమెరికన్ డాల్టన్ సిస్టమ్ ద్వారా ఇంగ్లీష్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తుంది. ఫలితంగా మంచి భాషే కాదు, చదివిన అంశాన్ని చక్కగా వ్యక్తీకరించే ధైర్యం విద్యార్థికొస్తుంది. కంటతా పట్టే పాత పద్ధతికి స్వస్తి చెప్పి చదివిన కాన్సెప్టుని చక్కని శైలిలో, సరళమైన భాషలో భావయుక్తంగా విద్యార్థి వ్యక్తీకరించగలుగుతాడు. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది గుంటూరు ఆక్స్ఫర్డ్. మరో మాటలో చెప్పాలంటే ఆక్స్ఫర్డ్కి ఆత్మ కమ్యూనికేషన్ స్కిల్సే. Hey, Geeta, hold on. What happened to you? Why are you singing all Telugu songs? It seems you have some message for us. Obviously, you are true. Can I ask you a few questions, if you don't mind? With pleasure. A world to experiment and explore. Our world-class advanced computer labs with high-speed internet and 1:1 facility. Futuristic computer education, which is renaissance to learning. కంప్యూటర్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచం బహు చిన్నదై సగటు మానవుని గుప్పెట్లోకి వచ్చింది అనేది వాస్తవం. బహుశా ఇప్పుడు ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతూ ఉంది అనటం సత్యదూరం కాదు. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ కంప్యూటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆక్స్ఫర్డ్లో కంప్యూటర్ క్లాస్ అనేది రోజువారీ టైం టేబుల్లో ఒక భాగం. హై టెక్నాలజీ కలిగిన కంప్యూటర్ ల్యాబ్స్, ప్రతి విద్యార్థికి ఒక్కొక్క కంప్యూటర్ సౌకర్యం, నిష్ణాతులైన కంప్యూటర్ ఫ్యాకల్టీ ఆక్స్ఫర్డ్ సొంతం. We have vast resource of books for research and learning. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటారు కందుకూరి వీరేశలింగం గారు. గ్రంథాలయాలు భాష సజీవత్వానికి నిలయాలు. ఆక్స్ఫర్డ్ లైబ్రరీ పరిశోధకులకు ఆశ్రమం, ఆశ్రయం. సాహిత్య గ్రంథాలే కాక సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన గ్రంథాలు, కాంపిటేటివ్ బుక్స్, మ్యాగజైన్స్, రెఫరెన్స్ బుక్స్, వీక్లీస్ కలిగి ఉంటుంది ఆక్స్ఫర్డ్ లైబ్రరీ. తరగతి గదిలోని బోధనకు, విజువలైజేషన్ ద్వారా నేర్చిన విద్యకు, ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా ఆర్జించిన జ్ఞానానికి పరిపూర్ణతనిచ్చేది లైబ్రరీ వాడకం అన్నది నిజం. విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంపొందించే దశలో భాగంగా ఆక్స్ఫర్డ్ 2 ఏళ్లకొకసారి సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తుంది. ఇది విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం. పుస్తకం ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని విద్యార్థి ప్రయోగాల ద్వారా నిరూపిస్తాడు. విశ్వంలోని గ్రహచలనాలు, ఖగోళ రహస్యాలు మొదలైన విశేషాలు స్వయంగా ప్రయోగశాల ద్వారా చేయటంలో ఉండే ఉత్సాహం, ఉద్వేగం, ఆనందం వర్ణనాతీతం. న్యూటన్ సూత్రాలను చదివి గుర్తుపెట్టుకునే శ్రమ కంటే ప్రయోగం చేయటంలో ఉన్న థ్రిల్ వేరు. ఇలా సైన్స్ ఎక్స్పో ద్వారా ఆక్స్ఫర్డ్ తన విద్యార్థులను భావి కాలపు సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా తయారు చేస్తుంది. ఒక న్యూటన్, ఒక రామానుజన్, మరో కలాం మన దేశానికి కావాలి. అందుకు ఆక్స్ఫర్డ్ పునాది కావాలి. కాదని ఎలా అనగలం? Our activity-based learning focuses on 3 C's: curiosity, creativity and collaboration. తెలియని విషయాన్ని తెలుసుకోవటమే విద్య అంటే. ఈ తెలుసుకునే పద్ధతికి ఆసక్తి అనే రుచిని, జిజ్ఞాస అనే వాసనను జోడిస్తే ఆ విద్యా విధానం కమ్మగా ఉంటుంది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుంది. ఆటపాటలతో పదజాలాన్ని, అంకెల గారడీతో లెక్కల చిక్కులను, చిన్ని చిన్ని ప్రయోగాలతో సైన్స్ని అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా బోధిస్తుంది గుంటూరు ఆక్స్ఫర్డ్. ఈ దశలో విద్యా విధానం గురుశిష్య సంబంధంగా కాక తల్లి బిడ్డల చందంగా ఉంటుంది. ఉపాధ్యాయులే చిన్నారులై చిన్నపిల్లలకు బోధిస్తున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి బిడ్డకు తొలి గురువులు తల్లిదండ్రులు అన్నది మరువరాదు. ఉపాధ్యాయులు మలిగురువులు మాత్రమే. A sound mind is ensured in a sound body. A good sportsman have promising future to work. We are world champions in chess and state champions in volleyball. చదువు మనిషికి జ్ఞానాన్నిస్తే గేమ్స్, స్పోర్ట్స్ మనిషికి పరిపక్వతనిస్తాయి. ఆటల వల్ల శారీరక వ్యాయామమే కాక మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆటల్లో వచ్చే గెలుపు ఓటములు జీవన సౌధానికి పునాదిరాళ్లు. ఓడినప్పుడు గెలుపు సాధించాలనే కసి పెరుగుతుంది. ఇది భావి జీవితపు ఎన్నో మలుపులకు పునాది వేస్తుంది. ఇలా తమ క్రీడా జీవితాన్ని
తద్వారా వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకున్న ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఎందరో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్రాష్ట్ర స్థాయిలో చెస్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ మొదలైన క్రీడలాడి కప్పులను, పెద్దల మెప్పులను సాధించారు మా ఆక్స్ఫర్డ్ విద్యార్థులు. Music is the key to creativity. Music fuels the mind and thus fuels the creativity. Our dancers have excelled both at the national level and the state level. రాగం రానివాడు, రోగం రానివాడు లేడని సామెత. మ్యూజిక్ వల్ల మానసిక ఉల్లాసం, ఉత్తేజమే కాదు, మంచి మంచి ఆలోచనలు పుడతాయి. ఇవన్నీ విద్యార్థి మానసిక పరిపక్వతకు మహత్తర ఔషధాలు. మ్యూజిక్, డాన్స్ అనేవి ఆక్స్ఫర్డ్ విద్యా ప్రణాళికలో ఒక అంతర్భాగం. ఆక్స్ఫర్డ్లో చదివిన విద్యార్థి పరిపూర్ణుడు కావాలి. అదే ఆక్స్ఫర్డ్ శ్వాస, ధ్యాస. చేసే పనిపై ఏకాగ్రత సాధించటానికి చక్కని చిట్కా యోగా. యోగా వలన ఏకాగ్రత, చక్కని శరీరాకృతి, ఆరోగ్యం కలుగుతాయి. దుందుడుకు స్వభావం తగ్గి ఏ విషయాన్నైనా ప్రశాంతంగా ఆలోచించే స్వభావం అలవడుతుంది. జీవితంలోని ఆటుపోటులను తట్టుకునే ఆత్మస్థైర్యం కలుగుతుంది. అందుకే యోగా విద్యార్థులు చేయాలి బాగా. Our hostel is a home away from home to be different and successful with world-class facilities, training and ideas. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకై ఆక్స్ఫర్డ్ హాస్టల్ వసతిని ఏర్పాటు చేసింది. ఆక్స్ఫర్డ్ హాస్టల్ని ఆక్స్ఫర్డ్ హోమ్ అంటే బావుంటుంది. స్టూడెంట్స్ ఫీల్ ఎట్ హోమ్. చక్కని ప్రణాళికాబద్ధమైన జీవనం, సుఖవంతమైన డార్మిటరీ, అమ్మ చేతి వంటను మరిపించే కమ్మటి భోజనం, ఇవన్నీ పిల్లవాడిలో బెరుకును తొలగించి భవిష్యత్తు నిర్మాణానికి దోహదం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ ట్రీట్స్ ద చిల్డ్రన్ నాట్ లైక్ స్టెప్ మదర్ బట్ లైక్ రియల్ మదర్. We have students who have excelled at the national level and state level. Would you like to have a look at our Oxford stars? మా వద్ద చదివి వెళ్లిన విద్యార్థులు లాలిత్య బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, లక్ష్మీ మానస ఎంఈసీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, శ్రీహాస ఎంపీసీ స్టేట్ థర్డ్ ర్యాంక్, యశ్వంత్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్, రసజ్ఞ బైపీసీ స్టేట్ థర్డ్ ర్యాంక్, తబసుం స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించారు. ఆల్ ఇండియా ఐఐటి ఎగ్జామ్స్ లో ఎస్ విజయ్ కార్తిక్ 16వ ర్యాంక్, కేవి సాయి కృష్ణ 105వ ర్యాంక్, మేరీ సౌమ్య 113వ ర్యాంక్ సాధించి తారాజువల దూసుకుపోతున్నారు. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ 2011లో కేవి పవిత్ర స్టేట్ 6th ర్యాంక్, కె మహేశ్వరి స్టేట్ 10th ర్యాంక్ సాధించారని చెప్పుటకు గర్విస్తున్నాం. ఎస్ఎస్సీ 2012-13లో ఓం సాయి ప్రియ, పి రమ్యశ్రీ జీపీఏ 10కి 10 సాధించి విజయఢంకా మ్రోగించారు. ఇన్ని సౌకర్యాలున్న ఆక్స్ఫర్డ్లో ఫీజులెలా ఉంటాయని భయపడుతున్నారా? సామాన్యునికి అందుబాటులో సాధారణ ఫీజులతో ప్రపంచ శ్రేణి విద్యను అందిస్తూ వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అగ్రగామి సంస్థ గుంటూరు ఆక్స్ఫర్డ్. మీ పిల్లల భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు నెరవేర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రాంత